అయితే ఏంటి ఇప్పుడు పెద్ద కోడలు అయితే ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేయాలా? నా నెత్తి మీద పెట్టుకొని. నువ్వు పెద్ద కొడుకు అయినందుకే కదా నేను పెద్ద కోడలు అయ్యాను. నువ్వు పెద్ద కొడుకు ఎందుకయ్యావు? నీకు ముందే తెలుసు నాకు వంట రాదు ఏం రాదు అని. ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలంటే సంప్రదాయాలు పద్ధతులు అన్నీ నేనే నేర్చుకోవాలి. అందరికీ నేనే చెప్పాలంటే పెద్ద కోడలైనా. నేను పెద్ద కోడలయ్యాను, ముసలమ్మ కాదు. మొన్నే పెళ్లి జరిగింది నాకు. పెద్ద కోడలు అయిపోతే పెద్ద మనిషి అయిపోరు. అయినా పెద్ద కోడలుగా రావడం నా తప్ప కాదే. ఫస్ట్ ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నన్ను ముందే చెప్పాల్సింది. పెద్ద కోడలు అయితే మా ఇంట్లో ఇవి ఉంటాయి, ఈ పద్ధతులు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలని. ఎందుకు చెప్పలేమని నాకు ముందే చెప్పుంటే అసలు వచ్చేదానే కాదు. పెద్ద కోడలు అంటే పెద్ద కోడలు. చూడడానికి ఇంత చిన్నపిల్లలా ఉన్నా నన్ను పెద్ద కోడలు అంట. పెద్ద కోడలు అన్నీ నేనే నేర్చుకోవాలా? నా తప్పు. తొందర రావడం, తొందర పెళ్లి చేసుకొని రావడం, పెద్ద కోడలుగా రావడం. ఒకసారి పద్ధతులు విద్ధతులు అనాలి.